అశ్విని మక మూల దీనికి అధిపతి కేతువు కాబట్టి మనం ఈ 1, 10, 19కి సంపత్తార అంటే గుడ్, క్షేమతార అన్నీ మంచిదే, ఉత్తమం అనమాట. సాధన తార ఉత్తమం, మిత్రతార ఉత్తమం, పరమిత్ర తార ఉత్తమం. అయితే మిత్ర పరమిత్ర తారలు కొన్ని సందర్భాలలో ఎందుకు వాడమంటే ఇవి మిత్రతారలు పరమిత్ర క్షారులు. సంపత్తార అంటే ధనాన్ని ఇస్తుంది, క్షేమతార అంటే సౌఖ్యాన్ని ఇస్తుంది, సాధన తార అంటే విజయాన్ని ఇస్తుంది. కాబట్టి మ్యాక్సిమం ముహూర్తాలు పెట్టేటప్పుడు సంపత్తార, క్షేమతార, సాధారణ తార గురించి మాత్రమే మనం పరిగణనలో ఎక్కువగా తీసుకుంటాం. కాబట్టి ఇది చూడాలి. రెండోది ఏంటంటే మనం రెండో తారని మనం అది శుభముగా తీసుకోము, ఎందుకంటే సంపత్తారని శుభగా తీసుకుంటాం. మూడో తార విపత్త తార, ఐదవ తార ప్రతిమ తార, ఏడవ తార నైదన తార. ఈ 3 తారలను మనం అవాయిడ్ చేస్తాం. అందులో కూడా 1, 9 జన్మతారలు కొంత పర్వాలేదు. 10వ తార మాత్రం కర్మతార సమం, ఇది అన్నిటికీ విడిచిపెడతాం. అలాగే సంపత్తార అనే దాంట్లోనే ఉంది కాబట్టి వెల్త్ గురించి సంబంధించింది, ఇది మనం ముహూర్తాల్లో తీసుకుంటాం. అలాగే విపత్త తార విడిచిపెడతాం. క్షేమతార ఇది క్షేమం కాబట్టి, హెల్లింగ్ తార కాబట్టి ఇది ఉత్తమము, దీన్ని తీసుకుంటాం. అలాగే 7వ తార నైదన తార, ఇది అధోమం, ఇది మరణ తుల్యము కాబట్టి దీన్ని మనం విడిచిపెడతాం. అలాగే 23వ తార నైనాలికం అధమాతి అధమం, 27 మానసం అధమాతి అధమం కాబట్టి వీటిలో మనం విడిచిపెడతాం. 9, 18 తారలు పరమ మైత్రి తారలు, ఇవి సమం కాబట్టి వీటిని మనం కొన్ని సందర్భాలు తీసుకుంటాం. కానీ 27వ నక్షత్రం కౌంట్ వచ్చినప్పుడు సముదాయకం అధమం, 10వ తార కర్మం సమమం, అది అధమం, 16వ తార సాఘాధికం, అది అధమం. కాబట్టి ఈ విధంగా చూసుకొని మనం విడిచిపెడతాం. అదేవిధంగా అంటే చంద్రబలం చూసుకుంటాం. శుక్లపక్షం అంటే అమావాస్య నుండి మీ జన్మ రాశి నుండి, అంటే మీ చంద్రుడు ఉన్న రాశి నుండి 2, 5 స్థానాల్లో కృష్ణపక్షంలోను, 4, 8, 12 స్థానాల్లో ఉభయపక్షంలోను, 1, 3, 6, 7, 10, 11 స్థానాలు ఉంటే మంచిది. వివాహ సుముహూర్తాలకు నిర్ణయించడంలో తప్పక చూడాలి. అయితే ఇక్కడ సంపత్తార, క్షేమతార, సాధన తార, మిత్రత ఏ వచ్చినప్పటికీ భరణి, ఉత్రిక, ఆరుద్ర, అశ్లేష, పొప్ప, విశాఖ ఈ నక్షత్రాలకు తారాబలం కుదిరినను శుభముహూర్తం పెట్టినప్పుడు విడిచిపెట్టవలే. మిగిలిన నక్షత్రములందు తిథి, వార, నక్షత్రములను చూసుకొని వివాది శుభముహూర్తములను నిర్ణయించవలే. జన్మ నక్షత్రంలో చేయదగిన పనులు చెవులు కుట్టుట, అన్నప్రసన్నం, అక్షరాభ్యాసం, ఉపనయనం, నిషకం, యాగం, పట్టాభిషేకం, వ్యవసాయం, భూసంపద ఇవి చేసుకోవచ్చు. జన్మ నక్షత్రంలో చేయరాని పనులు ప్రయాణం చేయకూడదు, పెళ్లి చేయకూడదు, సవరం చేసుకోకూడదు, ఔషధ సేవన చేయకూడదు, గర్భాధానం చేయకూడదు, సార్థం పెట్టకూడదు, సీమంతం చేయకూడదు, పునం ఇవి చేయకూడదు. కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకుని మన యొక్క ముహూర్త నిర్ణయానికి తగిన ఫలం సరైన నక్షత్రాన్ని ఎంచుకున్నప్పుడు మీకు మంచి అన్ని మంచిగా జరుగుతాయి. కాబట్టి మీరు ఇది గమనించాలి. కాబట్టి ముహూర్త బలం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ కార్యం చేసినప్పటికైనా ఇది మీరు ముహూర్తాన్ని చూసుకున్నప్పుడు ఈ సింపుల్గా ఇప్పుడు మీకు ఇస్తున్నాం అశ్వని, మక, మూలకు, పూర్వాషాఢం మాత్రమే సంక్షేమతార మంచిది, క్షేమతార రోహిణి, అస్త, శ్రావణం మంచిది, సాధన తార స్వాతి, శతభిషం మంచివి. కొన్ని సందర్భాల్లో మిత్రతారను మనం పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్రం కూడా తీసుకుంటాం. పరమ మైత్రి సమం కాబట్టి జ్యేష్ఠ, రేవతిని ఇక్కడ అశ్విని, మకం మూల వాళ్ళకి తీసుకోము. కానీ కొన్ని విషయాలకైతే మనం సేకరిస్తాం. అలాగే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ సంపత్తారాలు
ఇవి మంచివి, ఈ 2 తారలు మాత్రమే. క్షేమతార, మక, చిత్త, ధనిష్ట ఇవి క్షేమతారలు మంచివి. సాధన తార, పునర్వసు, పూర్వభద్ర మంచివి. మిత్రతార, మక, మూల ఇవి అని ఈ టేబుల్ ప్రకారంగా మనం ఈ యొక్క తారాబలం చూసుకుంటాం. కాబట్టి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మీ దగ్గర ఉంచుకున్నట్లయితే ఈ యొక్క చార్ట్ ప్రకారంగా మీకు అశ్విని వాళ్ళకి పూర్వాషాఢ, రోహిణి, హస్త, శ్రావణం, స్వాతి, శతపక్షంలో మీరు ఆ రోజు మంచి సమయం చూసుకొని పెట్టుకోవచ్చు ఇది పంచాంగంలో. అదేవిధంగా భరణి వాళ్ళకి పూర్వాషాఢ వాళ్ళకి ఈ రోజు ఇవి చూసుకొని పెట్టుకోవచ్చు. కృత్తిక, ఉత్తరాభాద్ర, రోహిణి, హస్త, శ్రావణం, స్వాతి, శతభిషం, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, మక, మూల, అశ్విని, పూర్వాషాఢ ఇవి మీరు చూసుకోవచ్చు. అలాగే రోహిణి, హస్త, శ్రావణం వాళ్ళకి మక, చిత్త, ధనిష్ట సంపత్తారాలు, పునర్వసు, పూర్వభద్ర, క్షేమతార, సాధన తార, జ్యేష్ఠ, రేవతి ఇవి తీసుకోవచ్చు. ఇక్కడ అశ్లేషాన్ని మనం వదిలేస్తాం, ఎందుకంటే అశ్లేష ఈజ్ మంచి నక్షత్రం కాదని. మిత్రతార ఇక్కడ పూర్వాషాఢ మనం తీసుకుంటాం. పూర్వాషాఢ ఎందుకంటే భరణి, పుబ్బ నక్షత్రాలను మనం విడిచిపెడతాం కాబట్టి ఇక్కడ ఓన్లీ పూర్వాషాఢ మాత్రమే తీసుకుంటాం. పరమైత్రి తార, పరమైత్రి తార ఇక్కడ ఉత్తరాషాఢ వస్తాయి రోహిణి, హస్త, శ్రావణంకి, కాబట్టి వీటిని కొన్ని సందర్భాలు తీసుకుంటాం. మృగశిర, చిత్త, ధనిష్ట దీనికి స్వాతి, శతవిషం సంపత్తారలు. కాబట్టి ఇక్కడ స్వాతి, ఆరుద్ర విడిచిపెడతాం కాబట్టి సంపత్తారులో అది శుభముహూర్తాలకు మంచిది కాదు కాబట్టి దాన్ని విడిచిపెడతాం. క్షేమతార, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఇవి మృగశిర, చిత్త, ధనిష్ట వాళ్ళకి క్షేమతార కాబట్టి ఇవి తీసుకుంటాం. సాధన తార, మక, మూల, అశ్విని వీటిని కూడా మనం సాధన తార వీటిలో కూడా మొత్తాలు పెట్టుకుంటాం. ఉత్తరాషాఢ ఈ ఉత్తరాషాఢ కృత్తిక నక్షత్రం వదిలిపెడతాం కాబట్టి మనకు మిత్రతారలు ఈ 2 తారలు వస్తున్నాయి. పరమిత్రతార రోహిణి, హస్త, శ్రావణం, ఆరుద్ర, స్వాతి, శతభిషములకు, పునర్వసు, పూర్వభద్ర ఇది సంపత్తార. విశాఖని మనం ఇక్కడ విడిచిపెడతాం కాబట్టి దాన్ని మనం అది అశుభ నక్షత్రంగా వదిలిపేస్తాం. జ్యేష్ఠ, రేవతి ఇక్కడ కూడా అశ్లేష నక్షత్రాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఇక్కడ పూర్వాషాఢ అంటే ఇక్కడ భరణి, పొబ్బ నక్షత్రాన్ని వదిలిపెట్టేస్తున్నాం. మిత్ర తార, రోహిణి, హస్త, శ్రావణం ఇవి మంచివి మిత్రతారలు. మృగశిర, చిత్త, ధనిష్ట ఇవి మంచివే, కానీ కొన్ని సందర్భాల్లో ఈ మిత్రతార అండ్ పరమిత్రతార అతిగా ఉంటాయి కాబట్టి వాటిని మనం విడిచిపెడతా ఉంటాం. పునర్వసు, విశాఖ, పూర్వభద్రకి పుష్యమి, అనురాధ, ఉత్తరభాద్ర సంపత్తారలు. అలాగే మక, మూల, అశ్విని క్షేమతారలు. సాధన తార ఉత్తరాషాఢ. మిత్రతారలు మృగశిర, చిత్త, ధనిష్టం. పరమిత్ర, స్వాతి, శతవిషం. ఇక్కడ ఆరుద్రాన్ని విడిచిపెడుతున్నాం. అలాగే పుష్యమి, అనురాగ, ఉత్తరాభాద్ర వీటికి సంపత్తారాలు అశ్లేష, జ్యేష్ఠ, రేవతి అశ్లేషాన్ని ఇక్కడ వదిలేస్తున్నాం. అలాగే పూర్వాషాఢ ఇక్కడ క్షేమతారలు పూర్వాషాఢ ఒకటే తీసుకుంటాం, భరణి, పొబ్బని వదిలిపెడుతున్నాం. అలాగే రోహిణి, హస్త, శ్రావణం ఇవి సాధక తారలు, వీటిని మనం తీసుకుంటాం. అలాగే మిత్ర, స్వాతి, శతాంశం. అలాగే పరమిత్ర, పునర్వసు, పూర్వభద్ర ఇక్కడ పునర్వసు, పూర్వ తీసుకుంటున్నాం, విశాఖను విడిచిపెడుతున్నాం. అలాగే అశ్లేష, జ్యేష్ఠ, రేవతి, మక, మూల, అశ్విని సంపత్తారులు. అలాగే ఉత్తరాషాఢ ఈ క్షేమతార ఇక్కడ కృత్తిక నక్షత్రాన్ని వదిలిపెడుతున్నాం. మక, చిత్త, ధనిష్ట ఇవి సాధన తారలు, వీటిని మనం తీసుకుంటాం. పునర్వసు, పూర్వభద్ర ఇవి మిత్రతారలు, ఇక్కడ మనం విశాఖను విడిచిపెడుతున్నాం. అలాగే పరమిత్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఇవి మనం చూసుకుంటాం. ఇవి కాకుండా చంద్రబలం చూసుకుంటాం. ఇవి కాకుండా భరణి, కృత్తిక, ఆరుద్ర, అశ్లేష, పొబ్బ, విశాఖ నక్షత్రాలు తారాబలం కుదిరినను శుభముహూర్తాలను వీటిలో పెట్టడానికి ఈ నక్షత్రాలలో అంత ఇదిగా ఉండదు. అయితే మనం నక్షత్రం ఎందు తిథి, వార, నక్షత్రాలను చూసుకొని వివాహ శుభముహూర్తాలు నిర్ణయం చేసుకుంటాం. ఇది మనకి శుభముహూర్తానికి, దుర్ముహూర్తాలకి ఏ విధంగా చూసుకోవాలి, మంచి ముహూర్తమా కాదనేది మీరు చూసుకొని మీరు మీ అంతటా మీరే ముహూర్తాన్ని నిర్ణయించుకోవచ్చు. దానికి ఈ
టేబుల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఇంతటితో వీడియోని మనం సమాప్తి చేద్దాం. మీరు వీటిని బాగా 1-2 సార్లు చూసుకొని ముహూర్తం ఎలా పెట్టుకోవాలనేది అవగాహన చేసుకుంటారని నేను భావిస్తున్నాను.